హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను ఈరోజు తొలి ఏకాదశి పండుగ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ 5కి లేచేసాను. లేవగానే బయటికి వచ్చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేసుకున్నాను. ముగ్గులు పెట్టడం అవగానే ఇంట్లోకి వచ్చి ప్రసాదం కోసం జొన్నలతో పేలాల పిండి చేసుకొని పెడతాం కదా ఈ పండుగకి, అందుకని అది తయారు చేసుకుంటున్నాను. ముందుగా జొన్నలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా తెరల కాగనివ్వాలి. నీళ్ళు ఇలా తెరలేటప్పుడు అందులో జొన్నలు వేసుకోవాలి. జొన్నలు వేయగానే అడుగుకు వెళ్ళిపోతాయి. అవి నీళ్ళలో తేలి బాగా ఇలా మరగాలి. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఉడికించిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చాలాసేపు అలాగే వేడి నీళ్ళలో ఉంచేయకండి వాటిని. వెంటనే ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ జొన్నలన్నీ అందులో వంపేసుకోవాలి వాటర్ లేకుండా. ఇప్పుడు ఈ జొన్నల్లో నార్మల్ వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల జొన్నల్లో ఉండే వేడంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ జొన్నల్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఒక 3-4 అవర్స్ బాగా ఫ్యాన్ కింద బాగా ఆరనివ్వాలి. ఒక 4 అవర్స్ తర్వాత బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ జొన్నలన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండి బాగా మందంగా ఉండి ఒక కడాయిని పెట్టుకోవాలి. జొన్నలని ఎక్కువగా వేసేయకండి. 1 స్పూన్ జొన్నలు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేస్తే మనం చిన్నగా జొన్నలు పాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసేయాలి. పాప్ అవ్వడం ఆగిపోగానే మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఇలా అన్ని జొన్నలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ పేలాల్లాగా తయారు చేసుకోవాలి. జొన్నలన్నీ ఏం పేలాలుగా అవ్వవు. ఒక 80% జొన్నలు అయితే అవుతాయి. మిగిలిన 20% అలా ఉన్నా కూడా ఏమీ కాదు. అవి కూడా బాగా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి పేలాల పిండి బాగా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు దీనికోసం బెల్లం తీసుకోవాలి. జొన్నలు ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ తగ్గించుకోండి. ఇప్పుడు ఈ పేలాల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. లాస్ట్ బ్యాచ్ పేలాలు వేసుకునేటప్పుడు మాత్రం ఒక 4 యాలకులు కూడా వేసుకోండి. అందులో బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత బెల్లంని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ని కూడా ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేలాల పిండి ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పొడి పేలాల పొడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లడ్డూలాగా చుట్టుకునే వాళ్ళైతే కరిగించిన నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఏమీ లడ్డూలాగా ఏం చెయ్యను. నేను ఇలాగే పిండే పెట్టేస్తాను, అందుకనేసి నేనేం చేయట్లేదు, అలాగే పెట్టేశాను. ఇంక ఇదంతా అవ్వగానే ఇంకా పూజ గదిలోకి వచ్చేసాను. పూజ సామాన్లన్నీ నీట్గా కడిగేసి తుడిచి పెట్టేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ తెచ్చి ఒకేసారి అక్కడ ఉంచేసాను అనమాట. మళ్ళీ ప్రతిసారి లేవకుండా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు మామిడాకులు తీసుకెళ్ళి బయటంతా వాకిళ్ళకి అంతా పెట్టేశాను అనమాట. మెయిన్ డోర్ దగ్గర, ఇక్కడ హాల్ డోర్ దగ్గర మాకు ఇక్కడ దేవుడి ఫోటోలు అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా పెట్టుకుంటాను. ఇంకా పూజ గదికి ఇంక అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజకు కూర్చునేసాను. ఇంకా దేవుడికి పువ్వులు అవన్నీ పెట్టేసి దీపారాధనకంతా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దీపం వెలిగించేసాను. వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి.
ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. ఇది తులసి పూజ కోసం రెడీ చేసుకున్నాను అనమాట ప్లేటు. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి తులసి పూజ చేసుకోవాలి. తులసి ఉసిరి రెండు ఒకే దగ్గర ఉంచుకుంటాను నేను. ఇంకా ఈ పూజ అంతా అయ్యేసరికి 8:30 అయిపోయింది ఇంట్లోనే. నేను మా ఆడబిడ్డ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాలనుకున్నాము. 9:30కి అంతా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసామన్నమాట. గుడికి వెళ్ళడానికి మాకు ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ టెంకాయలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ మాకి దేవుని కడపలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చాము. చాలా పాత గుడి, బాగుంటుంది. ఈ గుడిని తిరుమల తొలి గడప అని కూడా అంటారు. చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి ఫుల్గా ఉంది గుడి అంతా. ఆ జనాలందరినీ చూసి అసలు ఒక 3-4 అవర్స్ అయినా పడుతుందేమో దర్శనం అని అనుకున్నాము. కాకపోతే ఒక 1 అవర్ లోపు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసాము. రాగానే అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకున్నాము. ఇంకా అవ్వగానే పక్కకు వచ్చేసాము. పక్కకు రాగానే అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడ టెంకాయలు కొట్టుకోవడానికి పాయింట్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసుకొని పక్కకు వచ్చేసాము. పక్కకు రాగానే అక్కడ వినాయకుడు, జమ్మి చెట్టు అవన్నీ ఉంటాయన్నమాట. చిన్న చిన్న గుళ్ళన్నీ ఉన్నాయి లోపల. ఇంకా అవన్నీ కూడా ప్రదక్షిణలు చేసుకొని అన్నీ దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. బ్యాక్ సైడ్ కృష్ణుడి విగ్రహం ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా దండం పెట్టుకొని కాసేపు కూర్చున్నాము. ఇది బ్యాక్ నుంచి అన్నమాట గుడి. బాగుందని చెప్పి తీశాను. ఇంకా ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఇంకా ఈరోజంతా ఉపవాసం కదా. ఇంకా రేపు మార్నింగ్ పూజ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా టిఫినే అన్నమాట తినేది. అందుకని చెప్పి రాగానే పాలు పెట్టేశాను స్టవ్ మీద. కొంచెం బాదం పాలు తాగితే అన్నా నీరసం రాకుండా బాగుంటుందిలే అని చెప్పేసి తాగుతున్నాను. ఎప్పుడో ఒకసారి తాగుతాను కాబట్టి ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చి ఉంచుకుంటాను నేను ఇంట్లో. ఇంకా గ్లాస్ పాలు తాగేస్తే మరి నీరసం ఏమనిపించకుండా బాగుంటుంది. ఇదండి ఈరోజు నా ఏకాదశి ఉపవాసం పూజ ఇలా ఉంది. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్, షేర్, కామెంట్ చేసి చెప్పండి. Thanks for the watching video. Please subscribe my channel.